యాక్చువల్ గా ఈ డీల్ జరిగింది ఏంది, అసలు ఈ డీల్ లో మనం ఏం ఇంపోర్ట్ చేసుకుంటున్నాము, మనం ఏం ఎక్స్పోర్ట్ చేస్తున్నాము. ఒకప్పుడు మనకి యుఎస్ఏ 50% టారిఫ్ పెట్టింది మన పైన. అయితే ఈ డీల్ ఓకే అయిన తర్వాత వెంటనే 50ని 18% కి తీసుకొచ్చేసింది. ఇండియాలో ఉన్న ఫార్మర్స్ ఏదైతే పంట పండిస్తారో, అది ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, వీట్ కానీ, ప్యాడీ, ఇంకా ఏదైనా మనం తినే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో యుఎస్ నుంచి వెళ్ళి మన ఫార్మర్స్ పండించే పంటని తీసుకుంటలేము. మనము వేరే కంట్రీస్ నుంచి వెళ్ళి ఇంపోర్ట్ మనం చేసుకుంటామో ఆ ఐటమ్స్ ని వేరే కంట్రీస్ దగ్గర నుంచి వెళ్ళి కాకుండా యుఎస్ఏ నుంచి వెళ్ళి తీసుకుంటున్నాం. మెయిన్ గా మనం తీసుకునే ఐటమ్స్ యుఎస్ఏ నుంచి వెళ్ళి ఇండియా లోపలికి ఏంది అంటే పశువులకి, అనిమల్స్ కి, ఫిష్ కి సంబంధించిన దానా. ఆ దానానే మనం ఎక్కువగా వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి తీసుకుంటున్నాము. మన ఫార్మర్స్ కి ఇక్కడ భయపడాల్సిన అవసరం లేదు. మనము ఏదైతే ఎక్స్పోర్ట్ చేస్తామో అవి చేస్తూనే ఉంటాము. అండ్ మన ఫార్మర్స్ ఏవైతే పంట పండిస్తారో ఆ పంటకు ధీటుగా అండ్ ఆపోజిట్ గా ఇంకొక వేరే దగ్గర నుంచి కానీ యూఎస్ దగ్గర నుంచి కానీ ఇంపోర్ట్ చేసుకుంటలేము. ఇది ఫుల్ క్లియర్ గా ఆ డీల్ లో మెన్షన్ కూడా చేసిండ్రు.